అన్న నమస్తే, నా పేరు నీల్ రాజు. అయితే ప్రవీణ్ పగడాలన్న నాకు గత 16 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన ఒక సాత్వికుడు, ప్రేమ కలిగిన వ్యక్తి, అనేకుల్ని పేదల్ని ఆదరించిన వ్యక్తి. తన సొంతంగా అందరికీ తెలిసింది ఒక పాస్టర్ అనే, కానీ ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా ఉండి వేలాది మందికి ఉపాధినిచ్చి వందల మందికి అనాథ పిల్లల్ని పోషిస్తూ అనేకుల్ని హక్కున చేర్చుకొని, అనాథ పిల్లలంటే తన పిల్లలతో సమానంగా పెంచుకొని వాళ్ళకు కూడా తల్లి తండ్రి లేని లోటును తన భార్య తన పిల్లలతో సమానంగా పెంచిన మహోన్నతమైన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. నిజంగా అలాంటి అపురూపం కలిగిన మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఈరోజు ఈ యొక్క హత్య చేయబడడం చాలా బాధాకరము. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అనేక దేశాల్లో, నాకు తెలిసి ఒక 20-30 దేశాలలో అతను సువార్త ప్రకటించిండు. సో చాలా వేల లక్షల మంది అతనికి ఫాలోవర్స్ ఉన్నారు. సో అలాంటి వ్యక్తి విగతజీవిగా పడిపోయాడని చెప్పేసి మేము 25th నాడు వినడము చాలా దిగ్భ్రాంతికి లోనైనము. నిజానికి అది మాత్రము యాక్సిడెంట్ కాదు. కొంతమంది దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కుట్రలు పన్నారు. చివరికి మాత్రము మా దగ్గరికి వచ్చిన ఆధారాలని చూసుకున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి హెల్మెట్ ధరించుకొని ఉన్నాడు. తలకు బలమైన గాయాలు, పెదవులకు తెగిపోయినట్లు కనిపించడము. ఈ వ్యక్తి ఈరోజు బైక్ వెనక నుండి గుద్దింది అని చెప్పేసి అంటున్నారు. ముఖమంతా ఛిద్రమైపోయింది, పెదవులు తెగిపోయినాయి, నాలుక కట్ చేయబడింది అని అంటున్నారు. ఆ బైకు ఏ విధంగా పడిపోయిందంటే ఇదిగో చూడండి. ఆ బైకు బండి ఉన్న వ్యక్తి ఎంత బలంగా ఒక వెహికల్ గుద్దితే ఏమవుతుందండి? బండి ఒక చోట, మనిషి ఒక చోట పడతాడు. బండి 200 కిలోలు, దగ్గర సుమారుగా 185 నుంచి 200 కిలోలు ఉన్న బండి అమాంతంగా ఎగిరిపోయి అతని మీద ఏ విధంగా పడుతుంది? బండి ఎగ్జాక్ట్ లైన్ కొట్టి చంపిన తర్వాత అనామాతం ఆ బండిని లేవట్టి ఆ డెడ్ బాడీ మీద పెట్టినట్లుందండి. మనం చిన్న సైకిల్ మీద పోతున్నా కానీ ఆ స్కిడ్ అయి పడితే సైకిల్ ఒక చోట, మనిషి ఒక చోట పడతారు. కానీ అమాంతంగా సైకిల్ రాదే. ఒక 15-20 కిలోలు ఉన్న సైకిల్ మీద పడలేదు. ఒకవేళ ఇదే బైక్ ఒకవేళ అయ్యుండి ఉంటే కాలు మీదనో లేకుంటే కొంచెం దూరంలోనో పడాలి. బండి ఒక చోట, మనిషి ఒక చోట పడాలి. కానీ బండిని తీసుకొచ్చి దాన్ని లేవట్టి ఆ యొక్క బాడీ మీద పడేసినట్టు ఉందండి. డ్యామేజ్ కూడా వెనక కాలేదు. తర్వాత అక్కడ చూస్తే ఇగో కర్రలతో కొట్టినట్లు, తనని వీపుల మీద కొట్టినట్టు, ఛాతి మీద కొట్టినట్టు, ఛాతి మీద దంతే ఆ బూటు కాలు అచ్చుబడిందండి. ఎవరిదో కాలు మరక ఇదిగో ఇది తల పగిలి, ఒకవేళ మేము ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాము, ఒకవేళ తలకే తలిగి ఉంటే హెల్మెట్ ఉండగా ముఖం ఎందుకు అది కావాలి? వెనకాల బాడీ ఎందుకు గాయాల పాలు కావాలి? ఇక్కడ ఛాతి భాగంలో చూడండి, బూట్ కాలుతో తొక్కిర్రు. వాళ్ళ కసిదీరా తొక్కిర్రండి. ఎంతోమంది జీవితాలని వెలిగించిన వ్యక్తిని ఈరోజు, ఎంతోమందికి అన్నం పెట్టిన వ్యక్తిని ఈరోజు చంపేశారండి. ఒక త్రాగుబోతు కాదు ఈయన, ఒక తిరుగుబోతు కాదు, ఒక ఉగ్రవాది కాదు, ఒక రేపిస్ట్ కాదు. ప్రవీణ్ పగడాలంటే నాలాంటి వాళ్లకు ఎందరికో ఒక అన్న అయిండు, ఒక తండ్రి అయిండు, ఒక తల్లి అయిండు. ఆదరించిన వ్యక్తి, అనాథ పిల్లలకి ఒక తండ్రిగా మారిన వ్యక్తి ఈరోజు ఇలా చంపేశారండి. మతోన్మాదులు, ఏ మతం వాళ్ళో నాకు తెలియదు, ఏ ప్రాంతం వాళ్ళో నాకు తెలియదు, కానీ మత ఉన్మాదులు అన్ని మతాల్లో ఉన్నారండి. ఒక క్రైస్తవ మతం గురించి వెనకేసుకొని రాను. క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళు మతోన్మాదులు ఉన్నారు, హిందూ మతంలో ఉన్నారు మతోన్మాదులు, ముస్లిం మతంలో ఉన్నారు మతోన్మాదులు. ఏ మతము కానీ, పవిత్రమైన ఏ మతము కానీ, హిందూ మతం కానీ, ముస్లిం మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ, బౌద్ధ మతం కానీ, ఏ గ్రంథము కూడా తోటి మనిషిని మనిషిగా చూడమంటుంది కానీ చంపమని లేదు. ప్రవీణ్ పగడాల గారు ఒక బోధించారండి. ఒక వ్యక్తిని హిందూ అని చూడకు, ముస్లిం అని చూడకు, క్రిస్టియన్ అని చూడకు, ఆ వ్యక్తిలో మనిషి అని, మానవత్వం అని చూడమని చెప్పాడండి. అది బోధించాడు. కానీ వాని చంపండి, వీని తొక్కండి అని చెప్పేసి అంటే ఈరోజు ఆయన ద్వారా వెలిగింపబడిన వాళ్ళు త్రాగుబోతులు, ఒక గంజాయికి అడిక్ట్ అయిన వాళ్ళు, డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు వేల మంది. ఈ యూత్ అంతా ఎవరో తెలుసా? పనికి మాలిన పనులు చేసి అసలు సమాజానికి చీడపురుగులుగా మారే వ్యక్తులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలని చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఈరోజు సాఫ్ట్వేర్గా మారిన వాళ్ళు ఉన్నారు. ఇది అలా మార్చిండు వ్యక్తుల్ని, సన్మార్గంలోకి మార్చిండు, దుర్మార్గ స్థితిలో నుంచి. అది చేసిండు కానీ మతం మార్చలేదండి. మనిషి మార్గంలో, అరే నీ మార్గము ఈ త్రాగుడు నుండి మారు,
ఈ యొక్క దొంగ పనుల నుండి తల్లిదండ్రుల్ని పట్టించుకొని విడిచిపెట్టి పారిపోయిన వాళ్ళని తల్లిదండ్రుల చెంతకు చేర్చి పెళ్లి చేసిండండి ఈయన. అలాంటి సంఘటనలు నేను చూశాను. ఒకవేళ ఇది యాక్సిడెంట్ అయితే ఎస్పీ గారితో నేను ఏకీభవిస్తా. యాక్సిడెంట్ ఎట్లా పక్కా ప్రణాళికతో చంపి పడేసి యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసారు. ఒక దగ్గరికి వీళ్ళే ఇక్కడ ఒక దుమ్ము రేగిపోయి దుమ్ము ధూళి పైకి లేచిందండి. అదే ఇదిగో వెహికల్ వచ్చేసింది, అప్పుడు లారీ అడ్డం వచ్చింది. ఈ పిట్టకథలు ఎందుకు చెప్తున్నారండి? టోల్ గేట్ దగ్గర నుండి అప్పటికే మరి అటాక్ చేసినట్లు కనిపిస్తుంది. అప్పటికే ఆ మనిషిని కొట్టి అతను తప్పించుకొని పారిపోయి వస్తున్నాడో ఏమో అనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ హెడ్ లైట్స్ పనిచేయట్లేదు, ఇండికేటర్ వేసుకొని భయంతోనే వస్తున్నాడు. మరి 6.3 కిలోమీటర్స్ దూరంలో టోల్ గేటుకు ఆయన చనిపోయిన దగ్గరికి కొంచెం దూరంలోనే పెట్రోల్ బంక్ ఉన్నది. మరి ఆ తర్వాత నుండి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు ఏంది, మరి ఆ వీడియోలు కూడా బయట పెట్టాలి కదా. ఇది ఒక్కటే పెట్టారు, దీని గురించే మాట్లాడుతారు. అంతకుముందుకేమో సింపుల్గా తీసి పడేద్దాం అనుకున్నారు. మరి ఒక మతానికి సంబంధించిన వాడు, ఒక కులానికి సంబంధించిన వాడు, ఒక అణగారిన వర్గానికి సంబంధించిన వాడికి ఒక రకమైన తీర్పు ఉంటుందా, ఒక రకమైన ఒక రకమైన చట్టం ఉంటుందా, నాకు అర్థమైతే లేదు. మరి ఆయన చేసిన పాపం ఏంది? అయితే మేము ఇద్దరు ముగ్గురు 10 మంది 20 మంది 1000 మంది 10,000 మంది 20,000 మంది 30,000 మంది రాజమండ్రిని మొత్తం దద్దరిల్లేలాగా వచ్చిన తర్వాత ప్రభుత్వానికి తెలిసింది. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు స్పందించి, సీఎం గారు స్పందించి వెంటనే చెప్పింది దీనిపైన పూర్తి విచారణ జరిపించాలన్నారు. అంతవరకు లేదు, తీసుకెళ్ళేసేయండి అని అన్నారు. లేదంటే పోస్ట్మార్టం ఏం చేయమని తీసుకెళ్ళండి అని అంటున్నారంట. మరి అది ఎంతవరకు నిజమో. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒకనాడు తెల్ల బట్టలు వేస్తాడండి, ఒకనాడు కాషాయ బట్టలు వేస్తాడండి, మరొక్కసారి నేను చెగువీరా అంటాడు, ఇంకొకసారి నేను చెగోడిని అంటాడు, మరొక్కసారి నేను ఒక పవర్ స్టార్ని అంటాడు, మరొకసారి నేను అందరి వ్యక్తిని సాధువుని అంటాడు. ఒక్కరోజు ఆయన మైకు పట్టుకొని ఆవేశంగా మాట్లాడితే ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదండి. ఆయన రాజకీయ నాయకుడా లేకుంటే మరి యోగియా సన్యాసా మాకేం తెలియదండి. ఆయనని మేమందరము హిందువులు ఓట్లు ఎలా వేశారు, క్రైస్తవులు ఓట్లు వేశారు ఆయనకు ముస్లింలు ఓట్లు వేశారు. ఆయనను ఒక రాజకీయ నాయకుడిగా హిందువులు ఎన్నుకున్నారండి, క్రైస్తవులు ఎన్నుకున్నారు, ముస్లింలు ఎన్నుకున్నారు. ఆయన ఒక సినిమా స్టార్గా కూడా ప్రతి ఒక్కరూ చూశారండి. క్రైస్తవులు కూడా ఆయనను ఆదరించారు. కానీ ఈరోజు నేను ఒక తెగకు సంబంధించిన, ఒక మతానికి సంబంధించిన, మీరు ఇప్పుడు ఇందాక అన్నట్లు సనాతన ధర్మం అని చెప్పేసి అని అంటుండు. మరి ఆ ధర్మము ఇట్లా ఒక వ్యక్తిని చంపమని ఆ సనాతన ధర్మము బోధించదండి. ఇక్కడ చాలామంది 100,000 మంది సనాతన ధర్మాన్ని నా హైందవ సోదరులు వచ్చారు. నా ముస్లిం సోదరులకు ప్రతినిధిగా ఉన్న షఫీ గారిని లక్షల మంది ఫాలో అవుతారు. అతను వచ్చాడండి, అతనికి ఈరోజు ఇబ్బంది జరిగిన షఫీ గారి పక్షంలో మేము నిలబడతాం. చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఒక స్వామీజీ గారు పూజారి గారిని హింసిస్తే మేమందరము నిలబడ్డామండి. మేము కూడా పాస్టర్లు వెళ్ళి ఆయనతో ఇంటర్వ్యూ చేశారు. ఆయన పైన దాడి జరిగిన పాస్టర్లు కూడా ఖండించామండి. మేము మతంని చూడట్లేదు, మనిషిని మానవత్వాన్ని చూసేదే క్రైస్తవ ధర్మము, క్రైస్తవ మతం అండి. అది మార్గము, మతము కాదండి. అది మరి పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారో మాకు తెలియదు. ఓవరాల్గా ఇప్పుడు 2 రాష్ట్రాలకు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి ప్రవీణ్? ఇది మాత్రం ముమ్మాటికి హత్యనే అండి. ఇది 100% దీంట్లో ఎలాంటి సంశయం లేదు. ఒకవేళ కనుక దీన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలి అని అనుకుంటే మాత్రము ఈ ప్రభుత్వానికి మాత్రము తప్పకుండా తగిన గుణపాఠం అనేది మేము చెప్తాము. చట్టపరంగా మేము వెళ్తాము, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, న్యాయపరంగా మేమైతే పోరాటం చేస్తామండి. క్రైస్తవ సంఘం అంతా కూడా, సమాజం అంతా మూకుమ్మడిగా మేము ధర్నాలు, రాస్తారోకాలు ఏవి చేయాలనో, ఎక్కడికి వెళ్ళాలనో శాంతియుతంగా మా ఫైట్ అనేది మేము చేస్తామండి, కొనసాగిస్తాము. మాకు రిజల్ట్ వచ్చి హంతకుల్ని పట్టుకునే అంతవరకు మేము కదిలేది లేదు. మా పోరాటం అనేది ఆగదని తెలియజేస్తున్నామండి.